రజని, ఏమిటిది? ఒకనాడు మా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మీ మీద ఈ చేతులతో రాళ్ళు రప్పలు విసిరాను. ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ఈనాడు మీ పాదాల మీద పువ్వులు వేశాను. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఆపద్ బాంధవుల్లా వచ్చి ఆదుకుని ఉండకపోతే నా మొండితనానికి 37 కుటుంబాలు సజీవ సమాధి అయిపోయేవి. ఈ సంఘటన నీ జీవితాంతం మర్చిపోలేను. అది నా బాధ్యత. మీ బాధ్యత ఇంకా మిగిలింది. రోడ్డున పడ్డ కుటుంబాలకి మీరే ఒక మార్గం చూపించాలి. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. మీకందరికీ పునరావాసం కల్పించడానికి కొంత టైం పడుతుందన్నారు. అప్పటి వరకు మీ కుటుంబాలని మా మున్సిపల్ గూడెంలో తలదాచుకోవడానికి పర్మిషన్ తీసుకొచ్చాను. ఇవిగో అడ్రస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, నేను ఇది వెళ్ళి చూపించి జరగవలసిన ఏర్పాట్లు చేస్తాను. నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తాను. పద. థ్యాంక్ యూ అండి. త్వరగా ఎక్కించండి. చైర్మన్ గారు, ఆ కూలిపోయిన బిల్డింగ్ లో జనం అంతా ఇటే వస్తున్నారు. ఆ సామాన్ లోపల పెట్టేసి డోర్ మూసేసి వారిని బయటికి తీసుకోండి. లాల్ గారు ఎక్కండి. ఆగండి ఆగండి ఆగండి. ఆగండి ఆగండి. ఏమిటి అందరూ ఇలా వచ్చారు? తుఫాన్ లో బిల్డింగ్ కూలిపోయింది, అందుకనే వచ్చాం. కట్టుకుంటూ వచ్చామండి. ప్రభుత్వం ఏదైనా ఒక దారి చూపించేదాకా మేమంతా ఇక్కడే ఉంటాం. బ్రిటిష్ హయాంలో కూడా ఇలాంటి తుఫాన్లో వచ్చినప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. అది అప్పటి మాట. ఇప్పుడు అలా జరగడానికి వీలేదు. వచ్చిందని వెళ్ళండి. చైర్మన్ గారు, వీళ్ళందరికీ మున్సిపల్ గూడెంలో పునరావాసం కల్పించడం కోసం నేనే తీసుకొచ్చాను. చైర్మన్ గారు, ఈ మంద మన గోడౌన్లో చేరితే అండర్ గ్రౌండ్ లో ఉన్న మన దొంగ సరుకులు. నువ్వు నోరుపై. ఇదిగో ఇంజనీర్ గారు, మీ ఆలోచన మంచిదే, కానీ వీళ్ళందరినీ ఈ గోడౌన్లో ఉంచడానికి వీల్లేదు. వీలేదంటే ఎందుకు వెళ్ళేదో చెప్పండి. ఎందుకేమిటి? ఆయన మున్సిపల్ చైర్మన్, ఇది మున్సిపాలిటీ గోడౌన్. దీని మీద అధికారం ఆయనకు ఉండకపోతే ఇంజనీర్కి ఉంటుందా? ఇదిగో, మాతో నాటం ఆడాలని అడ్డం వచ్చారా, సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను, జాగ్రత్త. ఏమిటమ్మా ఊరికే డబాయిస్తున్నావు? గోడౌన్లో కొన్ని లక్షలు విలువ చేసే సిమెంట్ స్టీల్ స్టాక్ ఉందో తెలుసా? ఉంటే ఏంటండి, సిమెంట్ పెంచుంటామా? ఈ తొక్కుడు పచ్చడి ఇలాగేం చేయడం నీ మొహంలో ఉంది. నాది మీకు ఎప్పుడు నచ్చదు. వెనకటి వెంకట్రావుకి ఈ పచ్చడి పెడితే రాత్రికి కూడా కొంచెం పెట్టమ్మా అని అడిగాడు. ఇదిగో, నువ్వు వండిన వంట నాకంటే ముందుగా పక్కింటి వాడుకో వెనకింటి వాడుకో పెట్టావో నీ తోలు వచ్చేస్తాను. పోనీ నీకు పెట్టి పెట్టనా? అబ్బా, ఈ రోజు నుంచి ఇంట్లో పరాయి మొగాడు ఊసత్రానికి వీలేదు అంతే. ఎప్పుడు సనుగుడు. ఇది ఎప్పుడు పక్కింటి వాడికి పెట్టడం, వెనకింటి వాడికి పెట్టడం. ఇంకా నయం, ముందు రోడ్డు ఉండిపోయింది, లేకపోతే ఎదురింటి వాడికి కూడా పెట్టేది. కర్మ. ఏమయ్యా, వస్తావా? ఆడు చెప్పాడుగా మీటర్ మీద 10 రూపాయలు ఇస్తే వస్తానని. నేను అంతే. ఎక్కడ దొరికారయ్యా నాకు? అదే గిరాకీరా. టాక్సీ వస్తావా? మీటర్ మీద 10 పెడతావా? సరే పెడతాను, పద. అయితే సిట్టు సనేసి పద. మరి మోటో కిలో పుట్టు. సరైన గిరాకిరా. నగర్ గారా, ఇక్కడే ఆపండి ఆపండి. తాపుతా. డౌను డౌన్ బాబు. ఏమన్నా డ్రైవర్ గారు వెనకాల తలుపుతారు మళ్ళా? తీస్తా. ఏమమ్మా, ఏంటిది? ఇదేమిటా? ఏంటి ఇది కూడా తెలీదా? 10 రూపాయలు. అది తెలుసులేమమ్మా. మీటర్ 15 రూపాయలు తిరిగింది. 10 రూపాయలు ఇంటి వెళ్ళిపోతాయి. నేనంతే ఇస్తానయ్యా. ఎలా వెళ్ళిపోతావా? నాకు ఏంటి ఏంటి నువ్వు ఏంటి బాబు, మీ నాయన చెప్పండి, పెద్ద మనుషులుగా ఉన్నారు. ఆ కోర్టు ఎక్కువ మాక. నేను పెద్ద మనుషులు కాదు, పెద్ద మనుషులు గొడవలు ఇస్త్రీ చేస్తాను అంతే. ఏసేవేటో చెప్పు బాబు. మీ ఇంటర్ సాధ్యం అంటే ఏమనంటున్నారండి. అయితే మీరు చెప్పండి బాబు. చెప్పండి చాలా. అతను ఎంత అడిగాడో అంతే ఇచ్చాను. ఏంటి అడిగా నువ్వు? మీటర్ మీద 10 ఎట్టమన్నానండి. మీటర్ మీద 10 ఎట్టమన్నానండి. ఎట్టింది కదా, అట్టుకుని పళ్ళకి వెళ్ళిపో, లేకపోతే ఉతికి ఇస్త్రీ చేసేయగలను అంతే. ఇది ఎక్కడ న్యాయం బాబు? న్యాయం. అది మీటర్ కాదు, అది 10 రూపాయలు కాదు. నోటు సెలవుదంటే చెప్పు, కొత్త తిప్పిస్తాను. అంతేగాని నువ్వు అన్న మాటే సెలవుదంటావా?
బులుగు పౌడర్ ఉతికించేయగలరు. ఓహో, మీరందరూ కలిపి నా డబ్బు ఎక్కడ చూస్తున్నారా? చూపిస్తానయ్యా నా తడక. చూసారా మన తడక? మర్యాదగా మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే సరే, లేకపోతే ట్యాక్సీలు బంద్, ట్రాఫిక్ బంద్, మీరు ఇక్కడ బంద్. మీటర్ డబ్బులు ఇవ్వమంటే వినంటారు సార్. అబద్ధం. అతను మీటర్ డబ్బులు అడగలేదు. మీటర్ మీద 10 పెట్టమన్నాడు. అదిగో మీటర్ మీద 10 పెట్టాను. చూడమ్మాయి, విషయం అర్థమైంది. డ్రైవర్ ఏదో పొరపాటుగా అన్నాడు. అతను మీటర్ డబ్బులు అతనికి ఇచ్చి వెళ్ళిపోతాడు. నేను ఇవ్వను. ఇవ్వకపోతే రోడ్డు మీద టాక్సీ కదలవు. టాక్సీ ఇవ్వాలా? జిందాబాద్. అమ్మాయి, ట్రాఫిక్ జామ్ అవుతుందమ్మా. అవ్వనివ్వండి. ఇక్కడ జరిగింది మీకు నాకే కాక అందరికీ తెలుస్తుంది. పోనీ నువ్వేగా వెళ్ళవయ్యా. నేను వెళ్ళండి. నిరాహార దీక్ష చేసినా సరే డబ్బులు ఇచ్చుకుంటానండి. టాక్సీ డ్రైవర్ల కోర్కెలు నెరవేరాలి. ఏంటి నాసా చెల్లమ్మా, నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా, ఇంటికి వెళ్ళిపోచ్చి పదండి. ఆ 10 వద్దట. ఏంటి సార్ ఇది? డ్రైవర్ మీద చేయి చేసుకుందాం అనుకుంటే వీళ్ళు సిటీ బంద్ అంటారు. పోనీ ఆ పిల్లనే దబాయిద్దాం అనుకుంటే అసలే ఆడవాళ్ల మీద అత్యాచారాలంటూ మా డిపార్ట్మెంట్ మీద బురద జరుగుతారు. ఈ పరిస్థితుల్లో నేనే డబ్బులు తీయడం మంచిది. చూడు, నీ మీటర్ డబ్బులు నీకు ఇస్తున్నాను కానీ ఇక వెళ్ళు. ఏంటండి నువ్వు కాలేజీకి వెళ్ళి ఎన్ని రోజులైంది? అదేంటాడి? ఐ వెరీ ప్రాంప్ట్. నువ్వు కాలేజీ పాలిటిక్స్ లో స్ట్రైన్ అయ్యి, టౌన్ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి, స్టేట్ పాలిటిక్స్ లో సెటిల్ అవుతావు. కాలేజీకి పంపిస్తే ఆడపిల్లలు తిరుగుతావా? డాడీ, నేను ఇక ముందు ఎప్పుడు అలాంటి మాటలు వింటాను వీలేదు. కదుక కాళేశ్వరరావు గారు. రామయ్య లాల్ రా రా రా. ఏం కూర్చోవడం ఏమిటో, మగుళ్ళు కూర్చు తీసుకురాకుండా ఖాళీలా. ఇలాంటి విషయాలు నిదానంగా మాట్లాడుకోవాలయ్యా. విషయం చెప్పు. మగుళ్ళు కూర్చు తీసుకురాకుండా ఖాళీ లారీలు తెచ్చేవేమిటయ్యా అని పార్టీ ప్రెసిడెంట్ గారు నన్ను కోపడ్డారు. ట్రాన్స్పోర్టేషన్ కష్టం అయితే ప్రెసిడెంట్ గారి కారు ముందు పెట్టి వెనక లారీలో సామాన్ తీసుకురామన్నారు. అది కాదయ్యా, అనుకోకుండా వరద బాధితుల పేరుతో కూలి జనం వచ్చి ఆ గోడౌన్లో చేరారు. దాంతో అక్కడ ఉన్న వస్తువులు బయటికి తీయటానికి వీలైపోయింది. మరి ఇప్పుడు ఎలాగండి? ఈ సంగతి ఆయన గారికి తెలిస్తే ఆయన మిమ్మల్ని కూడా బతకనివ్వరు. సింగపూర్ నుంచి కొత్త సరుకు దిగుమతి అవబోతుంది. అది మార్కెట్ లోకి వస్తే ఈ వస్తువుల రేటు పడిపోయి నష్టం వస్తుందని మీతో చెప్పన్నారు. ఇప్పుడు ఆ సామాన్ అక్కడి నుంచి తీస్తే చాలా ప్రమాదం సార్. తీయకపోతే నాకు ప్రమాదం సార్. పోనీ మీకు వీలు పడిపోతే ఆ డబ్బు తిరిగి ఉండి ఆయన గారికి ఇచ్చేస్తాను. ఇదిగో, అనవసరంగా నువ్వు కంగారు పడకయ్యా. కాళేశ్వరరావు గారు ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఆ సరుకు అక్కడికి చేరుస్తారని కాస్తానికి నచ్చ చెప్పవయ్యా. అలా చేయవయ్యా, అలా చేయి. ఏమిటో చాలా మంది జనం ఉన్నట్టున్నారు. మనం అనుకున్నట్టు చేయగలమంటావా? అనుమానం ఎందుకు, మొదలెడదాం పదం. రఘుపతి రాఘవ. ఎవరు బాబు మీరు? తుఫాన్లో ఇల్లు పోగొట్టుకున్నాం. చైర్మన్ గారు ఇక్కడ ఉండమన్నారు. తప్పు బాబు. గాంధీ గారు పుట్టిన ఈ దేశంలో బ్రాందీ తాగడం చాలా నేరం బాబు. చూడండి బాబు, గాంధీ గారు ఏమన్నారో తెలుసా? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. ఏది చూపించు? కాలానుగుణంగా గుణాలు కూడా మారుతాయని తెలియక 2 చెంపలు పగలగొట్టించుకున్నాను. ఎవరో గొడవ చేయడానికి వచ్చారు చూడు. రేయ్, ఎవరన్నా మీరు? అరే బ్రదరు, అదిగో చాకు. ఎవరేంటే నీ బావని గుర్తుపట్ల? అలాగా? రా బావా, రా. వస్తానే, నాకు స్నానం చేయిస్తావా? తలంటుతావా? శాంతి 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 ఏంటని నాకు పెట్టుకున్నారంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను. జాగ్రత్త. ముందు నిన్ను చేత కొడతానే. బాబు, తప్పు బాబు, ఆడపిల్లలు కొట్టకూడదు. ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు తెచ్చారని బాధపడుతున్నానమ్మా. మీరు తీరిగా కూర్చొని బాధపడండి. నీ ఈలోగా వాళ్ళ సంగతి చూస్తాను. జాగ్రత్తమ్మా.
దేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరాలైనా ఈ హింసావాదుల బాధ మనకి తప్పలేదు బాబు. ఎంత పనైంది. జాగ్రత్త, మెల్లిగా.